ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు. విజయనగరం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. విజయనగరం జిల్లాకు బొత్స చేసిన అభివృద్ధిపై డిబేట్కు సిద్ధంగా ఉన్నానన్నారు. బొత్స మంత్రి పదవిలో ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధికి ఏం చేశారో చూపాలని సవాల్ విసిరారు. 2019 నుంచి 20 వరకు బొత్స ఏం చేశారో, 2020 నుంచి 25లో వారు ఏం చేశారో చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కొండపల్లి స్పష్టం చేశారు. రాష్ట్రం వదిలేండి, బొత్స సత్యనారాయణ గారు ఈ విజయనగరం జిల్లాకి ఆయన ఒక మంత్రిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ జిల్లాకి ఏం చేశారో కూడా ఆయన చెప్పుకోవాలి. సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళు పరిపాలన చేసిన సంవత్సర కాలంలో వాళ్ళు ఏం చేయగలిగారు అనే దాని మీద నేను డిబేట్కి రెడీ. వాళ్ళు రాగలుగుతారా? వాళ్ళు పరిపాలన 19 నుంచి 20 వరకు ఏం చేశారు, ఈ పరిపాలన 24 నుంచి 25 వరకు ఏం చేశామో మేము చెప్పుకోవడం రెడీగా ఉన్నాం. ఒక సంవత్సరంలో మేము ఎన్ని మంచి పనులు చేసాం, వాళ్ళ సంవత్సరంలో ఏం చేయగలిగారు అనేది చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా నెరవేర్చుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారని తెలిపారు. పెన్షన్ 4,000కు పెంచామని, అర్హులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో 27,000 కోట్ల రూపాయలను రుణం కింద మహిళలకు ఇవ్వడం జరిగింది. చాలా ట్రాన్స్పరెంట్ విధంగా యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ అని పెట్టి, మైక్రో క్రెడిట్ ప్లాన్ అని పెట్టి మహిళలకి డైరెక్ట్ గా ఒక సర్వే చేయించుకుని వాళ్ళు ఏం చేస్తారు, లైవ్లీహుడ్ ఏం చేస్తారు, కన్జంప్షన్ ఏం చేసుకుంటారు అనే దాని మీద ప్రోత్సహించి వాళ్ళకి ఆల్రెడీ మనం ఇవ్వడం జరిగింది. అది కూడా ఎగ్జిక్యూట్ చేసి లోన్స్ కూడా డిస్కోర్స్ అవుతున్నాయి. మరి అంతేకాకుండా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉత్తరాంధ్రకి నిన్న చేయడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వేగవంతం చేయమని ఒక సూచన సలహా ఇవ్వడం జరిగింది అధికారులందరికీ కూడా. సో దాని నిమిత్తం ఈ రోజు తోటపల్లి ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర సుజల అవ్వచ్చు, ఇవన్నీ కూడా